ఎవరో ఇప్పుడు యాడ్ అవుతూ ఉంటారు. లేట్ అయ్యే గుర్తికి మనకు లేట్ అయిపోతుంది. ఇంకెవరు వచ్చినా యాడ్ చేయండి. నేను ఆటోమేటిక్గా జాయిన్ అయ్యేలా పెట్టండి. అది రాదు నాన్న, దీంట్లో జూమ్లో వస్తూ ఉంటా. ఓకేమా, మనం వేసిన ప్రాబ్లము నిన్న ఇన్వెంటరీకి సంబంధించినటువంటిది ప్లస్ అకౌంటింగ్ ఓచర్కి సంబంధించినటువంటిది కదా. తర్వాత మన కంపెనీ ఏం కంపెనీ నిన్న క్రియేట్ చేసినింది? విజయవాణి. 2 ఉన్నాయి దీంట్లో. ఇది ఎంటర్. ఇప్పుడు దీంట్లో మనము బ్యాలెన్స్ షీటు చెక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇది మార్చినానని చెప్పినాను, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కదా. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ షీట్లో మనకి 2,81,234 ఉంది అని చెప్పినాం. తరువాత దీనిలోనే డే వైజ్ ఇక్కడేమో ఫిక్స్డ్ అసెట్స్ 15,000, కరెంట్ అసెట్స్ 2,58,574. తర్వాత ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ కన్నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అంటే ఇది నెట్ లాస్ అనమాట. ఇది నెట్ లాస్. తర్వాత క్యాపిటల్ 2 lakhs, కరెంట్ లయబిలిటీస్ వచ్చి 81,234. అంటే మనము స్టాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసాము. తర్వాత పర్చేజ్ చేసినవి, సేల్స్ చేసినవి, ఎన్ని క్వాంటిటీస్, ఇవన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసాం, మొత్తం కలిపినాం. కాబట్టి మనకు ఇక్కడ కరెంట్ లయబిలిటీస్లో ఎంత అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. తర్వాత ఇదే దీన్ని మనము ఎక్కడ తెలుసుకుంటాము? ఇది డిస్ప్లేలోకి వస్తే ఇది ట్రయల్ బ్యాలెన్స్. ఏమి ట్రయల్ బ్యాలెన్సు? మనకి ఇచ్చినటువంటి లెక్క ఈ విధంగా ఉన్నింది. ట్రయల్ బ్యాలెన్స్ అంటే అంకనామా, మనకి ఇచ్చినటువంటి లెక్క. ట్రయల్ బ్యాలెన్స్ మీకు తెలుసు కదా, అంకనా డెబిట్ వైపు క్రెడిట్ వైపు బోత్ సైడ్ అది కూడా ఈక్వల్ ఉంటుంది. ఒకవేళ తక్కువ ఉన్న పక్షంలో, తక్కువ ఉంటే ఏం చేస్తాము? సస్పెన్స్ అకౌంట్ అని రాస్తాం. తెలుసు కదా మీకు, తెలుసమ్మా? హలో, చెప్పండి మేడం. ఓకే. తక్కువగా ఒకవైపు తక్కువ ఉండి ఒకవైపు ఎక్కువ ఉంది అంటే ఆ మొత్తాన్ని ఏం చేస్తానమ్మా? డిఫరెన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. లేదు అంటే సస్పెన్స్ అకౌంట్ అంటాం, అనామత్తు ఖాతా అంటాం కదా. అదేవిధంగా ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ విజయవాణి వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఎంత ఉంది? కరెంట్ లయబిలిటీసు, నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది ట్రయల్ బ్యాలెన్స్ అనమాట. అంటే మనకి ఏది కావాలన్నా కూడా దానిలో అంటే దాని రిలేటెడ్ అన్నిసార్లు రాదనమాట. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ చూసాం. అదేవిధంగా డే బుక్ అంటే రోజువారీ. మనం డేట్స్ అనేటివి మెన్షన్ చేయలేదు. మనం ఈ లెక్కలో మనకు డేట్స్ లేవు, మనం మెన్షన్ చేయలేదు. ఇంకో వచ్చే లెక్కలో డేట్స్ ఉన్నాయన్నమాట. ఆ డేట్స్ ఉన్నాయి అంటే డేట్స్ వారి మనము మెన్షన్ చేస్తాం. అప్పుడు డే బుక్ చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఏ డేట్లో వచ్చాయి చూడండి. 1/4/2021 అంటే ఇక్కడ స్టార్ట్ అయినట్టు. ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది కాబట్టి అది మనం డేట్ ఏది ఇవ్వని దానికి అదే డేట్ వచ్చింది. నేను అదే డేట్ అంటే నేను అక్కడ 1/4/2021 అని పెట్టినాను కదా, అందుకని అదే డేట్ వచ్చింది. ఓకే. తర్వాత రెంటు, పేమెంటు,
సామ్సంగ్ పేమెంట్స్ అంటే ఇవి పర్చేజెస్ అనమాట. పర్చేజెస్ ఫ్రమ్ సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ మనం కొన్నాం, అవునా? సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొన్ని ఐటమ్స్ కొన్నాం, స్టాక్ ఐటమ్స్ కొన్ని కొన్నాము. తర్వాత అవి ఏం కొన్నింటివి? స్టాక్ ఐటమ్స్ సిపియుట, తర్వాత కీబోర్డు, మానిటరు, ఫ్లాపీ, స్టేషనరీ ఇలా అన్నీ కొన్నాము. దాన్ని ఎంత క్వాంటిటీ, ఆ రేటు అవన్నీ కూడా మనకి లెక్కలో ఇచ్చున్నారు. తర్వాత ఫర్నిచర్ పర్చేజెస్, సాలరీస్ పెయిడ్, పేమెంట్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జీ. జీనియస్ ఇన్ఫర్మాటిక్స్, ఇక్కడ జీనియస్ ఇన్ఫర్మాటిక్స్కి వచ్చి సేల్స్ చేసాం, వీళ్ళకి సేల్స్ చేసాం కాబట్టి సేల్స్ గురించి ఇక్కడ వచ్చింది. తర్వాత సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పర్చేజ్ చేసాము, తర్వాత వీళ్ళకి పేమెంట్ చేసాము. ఇక్కడేమో పేమెంట్ డబ్బులు ఇచ్చినాము. ఇది ఇక్కడ ఈ జీనియస్ కానీ సామ్సంగ్ కానీ టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ విప్రో కానీ పర్చేజెస్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఇందులో ఏం చేసినాము? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేసాం, క్యాష్ ట్రాన్సాక్షన్స్గా చేసిండేది. ఇవన్నీ క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఏవైతే పేర్లతో ఉన్నాయో అవి క్రెడిట్ ట్రాన్సాక్షన్. కాబట్టి ఈ సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనం పర్చేజ్ చేసిన దానికి ఇక్కడ కొంత అమౌంట్ని పే చేశారు, 35,000. ఓకే, ఇక్కడ చూడండి ఓచర్ నంబర్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓచర్స్ కూడా అంటే వాళ్ళకు సంబంధించింది. ఇప్పుడు సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, మనకు సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనం ఎన్ని కొనింటిమి? ఒకటి కొన్నాము, ఇక్కడ ఓచర్ ఒకటే వచ్చిందనమాట. ఓచర్ ఒకటి వచ్చింది, తర్వాత ఒకటి పేమెంట్ 2. నెక్స్ట్ విప్రో కంప్యూటర్స్ నుంచి మనం ఎన్ని కొన్నాము? 3. అలా ఆ ఓచర్స్ నంబర్స్ వస్తాయన్నమాట. తర్వాత ఇది డే బుక్ అయింది. తర్వాత కిందకు వస్తే అకౌంట్స్ బుక్ అంటే క్యాష్ బుక్. ఇది మనది క్యాష్ బుక్ కాదు, క్యాష్ బుక్ ఇంతే, బ్యాంకు ఇంత. ఒక బ్యాంక్ ఉన్నింది, అందుకే ఇక్కడ అది చూపించింది. తర్వాత క్యాష్ బుక్ అయింది. తర్వాత గ్రూప్ సమ్మరీ, గ్రూప్ ఓచర్, ఇదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకే, తర్వాత ఇంకా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అన్నారు. ఇది కూడా దీనికి మనకు అవసరం లేదు. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇక్కడ చూడండి, అవుట్ స్టాండింగ్, స్టాటిస్టిక్స్, ఇవి ఒకదానికొకటి ఇదైతే పోతుందన్నమాట. అర్థమైందమ్మా? ఈ లెక్క మనం నిన్న చేసింది ఇప్పుడు మీకు చూపించినాను. తర్వాత ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఉంది, అవునా? దీన్ని తీసేసి ఏం వేస్తాము? ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అది. కాబట్టి ఇప్పుడు దాన్ని చేంజ్ చేసేస్తాం. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బదులు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చింది. ఓకే అమ్మా, అర్థమైందా? ఇప్పుడు ఏ విధంగా మనం ఇవి చేంజ్ చేస్తాము అనేది కూడా అర్థమైంది కదా మీకు. మెయిన్ ఇవి మారుస్తాం మనం అంతే. ఓకే, తర్వాత కన్ఫిగరేషన్లో ఒక నిమిషం వచ్చారు. ఇక్కడ చూడండి మనకు ఇంతవరకు 2/, రాలేదు. వచ్చిందా 2/? F12 ప్రెస్ చేసాము, దాంట్లో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ యూజ్ క్రెడిట్ డెబిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 2/, డ్యూరింగ్ ఎంట్రీ. 2ను బై, ఇది ఎస్ పెట్టాము అంటే మనకు
టూ అంటేమి, బై అంటేమి, టూ అంటే బై అంటేమ్మా? టూ అంటే డెబిట్, బై అంటే క్రెడిట్ మేడం. బై అంటే క్రెడిట్, ఓకే. లెడ్జర్లో పోస్ట్ చేసేటప్పుడు బై అంటే క్రెడిట్, టూ అంటే డెబిట్. మళ్ళీ ఎంట్రీలో రాసేటప్పుడు బై ఉండేది వచ్చి డెబిట్ చేస్తాం, టూ ఉండేది క్రెడిట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది మార్చినాం కదా, అర్థమైందమ్మా? ఇది మార్చడం కూడా మనము ఖచ్చితంగా మార్చుకోవాలన్నమాట. ఎప్పుడు F12 ప్రెస్ చేస్తాం, కన్ఫిగరేషన్ వస్తుంది. తర్వాత ఓచర్ ఎంట్రీలోకి వచ్చినప్పుడు మనము ఎంటర్ ఇచ్చినామంటే ఇవి మనం మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు మనము సింపుల్గా కూడా పేమెంట్స్ కావచ్చు ఏదైనా. తర్వాతమ్మా ఇప్పుడు జిఎస్టీలోకి పదమ్మా. ఇంకా ఏమన్నా లెక్క కావాలా మీకు? టూ బై వచ్చేటట్లు ఏమన్నా లెక్క కావాలా? చెప్పండి బిన్నా, ఏం కావాలమ్మా? హలో గాయత్రి, శ్రావణి, షరీఫా, షరీఫా, శ్రావణి, ఏం చెప్దాము? జిఎస్టీ చెప్దామా, ప్రాబ్లం ఏందన్నా చెప్దామా? చెప్పండి మేడం. ప్రాబ్లమేనా? ఓకే. నిన్న రాలేదేమో కదా నువ్వు? నిన్న రాలేదేమో కదమ్మా? షరీఫా, షరీఫా, మేడం. నిన్న రాలేదా నువ్వు? మేడం. వచ్చినావా? లెక్క విన్నావా? ఓకే, అయితే వేరే లెక్క చెప్తాను ఉండండి. రాలేదేమో అని. ప్రాబ్లం పెడుతూ ఉన్నానమ్మా. స్టాక్ ఐటమ్స్లోనే కావాలా, అకౌంటింగ్ ఓచర్లో కావాలా లెక్క? అకౌంటింగ్ చెప్పండి మేడం. స్టాక్ ఐటెంలోనా? అవును మేడం. ఓకే, అదే చెప్తా.
పెడతానండి. పెద్ద ప్రాబ్లం ఈరోజు అవుతుందా? కనపడుతుంది కదా? ఓకేమ్మా, ఇప్పుడు లెక్కలోకి రండి. లెక్కలోకి వస్తే ఇక్కడ చూడండి, ఎవరిది ఇది? ప్రిపేర్ కంప్యూటరైజ్డ్ అకౌంట్ ఆఫ్ గివన్ హరి అండ్ కంపెనీ ఫాలోయింగ్ డీటెయిల్స్. హరి అండ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఇంకేమి ఇచ్చారు? అకౌంటింగ్ ఓచర్స్లోటి కూడా ఇచ్చినారు. ఇప్పుడు మనము మొట్టమొదటిగా ఏం చేస్తాము? దేనికన్నా స్టాక్ ఐటమ్స్ అవి క్రియేట్ చేసుకోవాలా. స్టాక్ ఐటమ్ గ్రూపు ఇవి క్రియేట్ చేసుకోవాలా. తర్వాత అకౌంట్స్ ఇన్ఫోలోకి పోయి మనకు ఇవి కావాల్సినటువంటివి కూడా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మొట్టమొదటిగా అకౌంట్స్ ఇన్ఫోలో ఏమున్నాయి? ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫోలో మొట్టమొదటివి లెక్క చూసుకోండి. చూడండి మా గ్రెయిన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేట్ చేసుకుంటాం. దీంట్లో స్టాక్ గ్రూప్స్, ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్ సిబోఎం అంటే. తర్వాత పర్చేసింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇది ఏం చేస్తారంటే మనము F12 ప్రెస్ చేస్తాం కదా, F12 ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు ఇది అకౌంటింగ్ దీంట్లోకి వస్తామనుకోండి, అకౌంటింగ్ ఓచర్లోకి వచ్చినప్పుడు మనకు పర్చేజ్ ప్రైజు, సెల్లింగ్ ప్రైసు కావాలి. అప్పుడు ఏం చేస్తాము? F12 ఇది చేసినామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే రేట్స్ అనేటివి ఎస్ పెట్టుకోవాలన్నమాట. రేట్స్ అనేది మనం అన్నీ కూడా ఇది చేసిన తర్వాత ఇక్కడ చూడండి, షో కాంపౌండ్ యూనిట్ ఆఫ్ ఐటమ్ బేస్డ్ ఆన్ రేట్ అంటే ఒక్కో దానికి షో బ్యాలెన్స్ యాజ్ ఆన్ ఓచర్ డేట్, ఇట్లా మనము షో గోడౌన్ వైజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఏది రిలేటెడ్గా ఉంటుందో అది మనము ఎస్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం అన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఆ రేట్ అనేది మనము ఎంటర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనమ్మా? మళ్ళా చూడండి, ఇక్కడ ఓకేమ్మా, ఆ విధంగా మనము చేసుకోవాలా. తర్వాత రేట్స్ అనేది మనము ఇవన్నీ అయిపోయిన తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ రేట్ అనేది ఎస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, రెంట్ పెయిడ్ ఇవి ఉన్నాయి. ఇవి వచ్చేసి అకౌంట్స్ ఇన్ఫోలో ఇప్పుడు ఫస్ట్ వన్ ఉండేది మనకు ఇన్వెంటరీ ఇన్ఫో, దాంట్లో స్టాక్ ఐటమ్స్ అవి క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఉన్నటువంటివి అకౌంట్స్ ఇన్ఫోలో క్రియేట్ చేసుకుంటాం. తర్వాత అట్లే చూడండి, మళ్ళీ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఏజెన్సీస్ ఇవి కూడా స్టాక్ ఐటంలో అంటే ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేట్ చేస్తాం. తర్వాత క్యారేజ్, వేజెస్, సాలరీస్ ఇవి ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం అంటే అకౌంట్స్ ఇన్ఫోలో క్రియేట్ చేస్తాం. తర్వాత సేల్స్, ఇక్కడ కూడా కింద సేల్స్, తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ, తర్వాత సేల్స్ టు వాసు, పర్చేజ్ రిటర్న్స్ టు రామ ఏజెన్సీస్, పర్చేజ్ ఫ్రమ్ కృష్ణ, తర్వాత బిల్స్ పేబుల్ టు కృష్ణ, ఈ బిల్స్ పేబుల్ కాదు సేల్స్ టు వాసు ఇవి. తర్వాత ఇంక ఇటువైపు బిల్స్ సేల్స్ రిటర్న్స్ ఫ్రమ్ వాసు ఇవి మాత్రం ఎక్కడ చేస్తాము అంటే ఇవి ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేట్ చేసుకుంటాం. తర్వాత మిగతా అన్నీ కూడా దేంట్లో క్రియేట్ చేస్తాము? అకౌంట్స్ ఇన్ఫోలో క్రియేట్ చేస్తాం. ఓకేమ్మా, అర్థమైందా? ఇప్పుడు క్రియేట్ చేస్తాం. ఏ కంపెనీ క్రియేట్ చేసుకుందాం? ఒక కంపెనీ చెప్పండి. కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. ఏ కంపెనీ క్రియేట్ చేసుకుందాం? పేరు చెప్పండి. కంపెనీని క్రియేట్ చేయాలంటే ఎక్కడికి రావాలి మనం? Alt F1 ఓకే.
ఇప్పుడు ఏ కంపెనీ క్రియేట్ చేసుకుందమ్మా? ఒకటి చెప్పండి. హరి అండ్ కంపెనీ ఈ లెక్కలో ఉన్నటువంటిదే హరి అండ్ కంపెనీ. హరి అండ్ కంపెనీ. ఎంటర్. కంపెనీని క్రియేట్ చేసేసినాం. ఇప్పుడు మనం స్టార్టింగ్లోకి వచ్చేసాం. స్టార్టింగ్ మనకేముంది, ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వస్తే ఎంటర్. వింటున్నారమ్మా? వింటున్నాం మేడం. ఓకే. ఎండ్ స్టాక్. ఫస్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏది, ఇన్వెన్షన్ ఇన్ఫర్మేషన్, గ్రూప్స్, ఐటమ్, సిఓఎం, పర్చేజ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇవి ఎక్కడ ఉంటాయమ్మా మనకు? స్టాక్ ఐటమ్, స్టాక్ ఇన్వెంటరీలోనే కదా. అకౌంట్స్ ఇన్ఫోలో ఇవి రావన్నమాట. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఎప్పుడన్నా కూడా కానీ వీటన్నింటిలో కూడా ఇది లాస్ట్లో ఉండొచ్చు. యూనిట్స్ ఆఫ్ మెజర్ అనేది లాస్ట్లో ఉన్నా కూడా ఫస్ట్ దీన్ని దీన్ని క్రియేట్ చేసుకోవాలి. యూనిట్స్ ఆఫ్ మెజర్ని క్రియేట్ చేయాలా, తర్వాత స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేయాలా, తర్వాత స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. ఓకే, అర్థమైందమ్మా? స్టాక్ గ్రూపు ఓకే. స్టాక్ గ్రూప్ అయినా ఫస్ట్ క్రియేట్ చేసుకొని యూనిట్స్ ఆఫ్ మెజర్ సెకండ్ చేసుకొని థర్డ్ స్టాక్ ఐటమ్, లాస్ట్లో స్టాక్ ఐటమ్ను క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు గ్రూప్లోకి పోతే ఎంటర్. ఏ గ్రూప్లో గ్రెయిన్స్. ఎంటర్. తర్వాత ప్రైమరీ ఎంటర్. ఓకేమ్మా, అర్థమైందా? తర్వాత ఒకటే ఉండేది ఇక్కడ, ఒకటే కదమ్మా ఉండేది గ్రెయిన్స్, ఇంకేమీ లేవు అక్కడ ఐటమ్స్. తర్వాత బ్యాక్ వచ్చేసి తర్వాత ఏముందిమా? ఐటమ్స్ ఉంది. ఐటమ్స్ లేకుండా మనము యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్ చేసుకుంటాం. ఎంటర్. యూనిట్స్ ఆఫ్ మెజర్ ఎంటర్. ఏమేమి ఉన్నాయి? కేజీ, కిలోగ్రామ్. ఎంటర్. దీనికి ఫార్మల్ నేమ్ అడుగుతుంది, కిలోగ్రామ్. ఎంటర్. ఓకే. తర్వాత లీటర్, ఎల్టీ. ఎంటర్. లీటర్. ఎంటర్. తర్వాత ఇక్కడ ఇది అయిపోయి తర్వాత ఐటమ్స్లోకి మళ్ళీ బ్యాక్ పోయి ఐటమ్స్ని క్రియేట్ చేసుకుంటాం. బ్యాక్ పోయేసి ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్ పోయేసి ఐటమ్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్. ఇప్పుడు స్టాక్ ఐటంలోకి వస్తే రైస్ ఏ. ఎంటర్. అండర్ గ్రూప్ ఏమమ్మా? అండర్ గ్రూప్ ఏంటి? హలో, రైస్ అనేది అండర్ గ్రూప్ ఏంటి? ఉన్నారా లేరమ్మా? కేజీస్ మేడం. అండర్ గ్రూప్ రైస్ అండర్ గ్రూప్ ఇక్కడే ఉంది కదా. ఏం అండర్ గ్రూప్? గ్రెయిన్స్ కదా. గ్రెయిన్స్ కదా మా గ్రూపు. అవును మేడం. ఓకే, అది. తర్వాత యూనిట్స్ ఏమి? కేజీ. ఎంటర్. ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు మనకు కాబట్టి అవసరం లేదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా? ఎంటర్. తర్వాత రైస్ బి. నెక్స్ట్ వన్ రైస్ బి. ఎంటర్. అండర్ గ్రూప్ ప్రైమరీ కాదు, మనకి ఇచ్చినాడు కదా గ్రూప్ వచ్చేసి గ్రెయిన్స్ అని ఇచ్చినారు కదా కాబట్టి ఇది కూడా కేజీ. ఎంటర్. తర్వాత రైస్ బి అయింది. మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే అండర్ గ్రూప్ సేమ్ గ్రెయిన్స్. ఎంటర్. కేజీ.
ఎంటర్ ఎంటర్. తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఎంటర్ ఎంటర్. గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా గ్రూప్ కింద గ్రెయిన్సే. ఇది లీటర్, ఎంటర్. చూస్తారండి లీటర్. తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, అంటే ఇవి మనం క్రియేట్ చేసుకునేవి. సన్ఫ్లవర్ ఆయిల్, ఎంటర్. నెక్స్ట్ గ్రెయిన్స్, ఎంటర్. లీటర్, ఎంటర్. తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ అయిపోయింది. పామ్ ఆయిల్, పామ్ ఆయిల్, ఎంటర్. నెక్స్ట్ గ్రెయిన్స్, లీటర్, ఎంటర్. ఓకే అమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం మార్చుకుంటూ రావాలి. ఇప్పుడు దాకా మనం వేసినవి దేంట్లో క్రియేట్ చేసామమ్మా? ఇంతకుముందు వరకు ఇప్పుడు వరకు వచ్చినవి ఇన్వెన్షన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ క్రియేట్ చేసాం? ఎక్కడ క్రియేట్ చేసినామో? అకౌంట్స్ ఇన్ఫోలోనా, ఇన్వెంటరీ ఇన్ఫోలోనా? ఓకే. ఇప్పుడు మనము ఇందులోనే దీనికి సంబంధించిన లెక్కలోనే ఏం ప్రిపేర్ చేస్తాం? అకౌంట్స్ ఇన్ఫోలోకి పోయి కొన్ని క్రియేట్ చేస్తాం. అవి ఏవి? ఇప్పుడు క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అంటే క్యాష్ అనేది మనం క్రియేట్ చేయాలమ్మా. డిఫాల్ట్గా ఉంటుంది మేడం. ఓకే, కాబట్టి క్యాష్ని క్రియేట్ చేయము. తర్వాత ఏం చేయాలా? క్యాపిటల్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫోలోకి వచ్చి లెడ్జర్లోకి వస్తాం. లెడ్జర్ క్రియేట్. ఓకే, లెడ్జర్ క్రియేషన్. ఇప్పుడు క్యాపిటల్. క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమ్మా? క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? అర్థమైంది మేడం. ఓకే, అంటే రెండు మార్చుకుంటా రావాలి. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఇండియన్ బ్యాంక్ అన్నారు. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఇండియన్ బ్యాంక్, మనకి ఇండియన్ బ్యాంక్ ఒక్కటి క్రియేట్ చేసుకుంటే చాలు. క్యాష్ అనేది అవసరం లేదు. ఇండియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, ఎంటర్. ఇవన్నీ ఉన్నాయి, మనకు అవసరం లేదు. బ్యాంకుకి సంబంధించినవన్నీ కూడా చెక్క అట్లాంటివన్నీ కూడా. తర్వాత రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్, రెంట్. రెంట్ అండర్ గ్రూప్ ఏమ్మా? రెంట్ అండర్ గ్రూప్ ఏమి? అండర్ గ్రూప్ ఏమ్మా? రెంట్ అండర్ గ్రూప్ ఏమి? హలో, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎంటర్. తర్వాత నెక్స్ట్ వన్ ఏముంది చూడండి. మళ్ళీ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఏజెన్సీస్, పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఏజెన్సీస్. ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇవన్నీ ఏమి ట్రాన్సాక్షన్స్? ఇవి ఏం ట్రాన్సాక్షన్స్? ఇంతకుముందు ఇక్కడ గ్రూప్స్ అవి మాత్రమే ఇది చేసినాం, అవునా కాదా? అవునా కదా? అవును మేడం. ఓకే, ఇప్పుడు మనకు ఏం చేయాలా? పర్చేజ్ ఫ్రమ్ ఏజెన్సీస్ అంటే అక్కడ అమౌంట్ ఇవ్వలేదు చూడండి. ఇక్కడ అమౌంట్స్ ఈడే ఉన్నాయి. పర్చేజింగ్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, ఇవి కూడా మనము వేసుకుంటాం అన్నమాట. ఆ రేట్ ఇచ్చినామంటే అదే ఆటోమేటిక్గా రేట్ అనేది ఎవరికైనా కూడా ఎవరికైనా ఉందా చూడండి. రేటు కేజీస్ ఇచ్చినాడే కానీ రేట్ ఉందా? రేట్స్ ఉన్నాయమ్మా? ఇక్కడ ఉన్నటువంటి పర్చేజ్ రేటు కావచ్చు, సెల్లింగ్ రేటు కావచ్చు, ఈ రేటు ప్రకారమే తీసుకుంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇందులోకి పోతే పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఏజెన్సీస్ అంటే ఈ రెండింటినీ క్రియేట్ చేయాలా. తర్వాత మనము రైస్ ఏ, రైస్ బి, మిల్లెట్స్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవి మనం క్రియేట్ చేసే పని లేదు. చేయాలనా? ఆల్రెడీ క్రియేట్ చేసేసాం కదా. చేసినామా లేదమ్మా? హలో, రైస్ ఏ, రైస్ బి, మిల్లెట్స్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఇంతకుముందు. మేడం. కాబట్టి ఇక్కడ అవసరం లేదు మనకు.
ఇప్పుడు మనము మళ్ళీ క్యారేజ్ పెయిడ్ అని ఉంది, క్యారేజ్ పెయిడ్. కాకపోతే పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఏజెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇవి దేంట్లోకి రావాలమ్మా? ఇందాక మనం చేసినవి అకౌంటింగ్ ఇన్ఫోలో చేసాము. పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఏజెన్సీస్ అనేది ఎక్కడ చేయాలిమా? ఇన్వెంటరీ ఇన్ఫోలో చేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫోలు ఎంటర్. ఓకే, వాళ్ళ పేర్లు అవసరం ఈడ చేసేస్తాం. ఎంటర్ ఎంటర్. ఓకే, నేమ్ ఏమి? ఫస్ట్ పర్చేజెస్ అండర్ గ్రూప్ ఏంటి? పర్చేస్ అకౌంట్. ఎంటర్. తర్వాత రామ్ ఏజెన్సీస్, రామ్ ఇదొక మోడలు దీంట్లోనే ఇన్వెంటరీలో రామ్ ఏజెన్సీస్. ఓకే, ఇప్పుడు రామ్ అనేటటువంటి వాడు డెటారా క్రెడిటారా? డెటారా క్రెడిటారా మీరే చెప్పండి. రామ్ ఏజెన్సీ అనేది డెటారా క్రెడిటారా? చెప్పండి మా. హలో హలో, గాయత్రి, శ్రావణి, నాగేశ్వరి, షరీఫా, హరీష్. డెటారా? రామ్ ఏజెన్సీ నుంచి పర్చేజ్ చేస్తున్నాము, మనం పర్చేజ్ చేస్తున్నాం. వాడు ఎవరు? దానం ఇస్తున్నాడు అంటే దాత. క్రెడిటార్ సన్రీ క్రెడిటార్. ఎంటర్ ఎంటర్. ఎంటర్ ఎంటర్ ఎంటర్. తర్వాత నెక్స్ట్ వన్ క్యారేజ్. క్యారేజ్ పెయిడ్. ఏం ఎక్స్పెన్సెస్? క్యారేజ్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యారేజ్ వచ్చి డైరెక్ట్, ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఎంటర్. తర్వాత ఎంటర్. తర్వాత మా వేజెస్. ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత సాలరీస్. ఎంటర్. ఇది సాలరీస్ ఏమ్మా? ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. తర్వాత సేల్స్ ఉంది, ఐటమ్స్ క్వాంటిటీ ఉంది. ఇది ఆల్రెడీ ఏం చేసామా, మనము క్రియేట్ చేసేసాం ఐటమ్స్. కాకపోతే సేల్స్ అనేది సేల్స్. ఎంటర్. సేల్స్ అకౌంట్. ఇది సేల్స్ అకౌంట్. ఎంటర్ ఇస్తాం. ఇలా చేయాలి. తర్వాత డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ వచ్చి ఏం అకౌంట్? డిస్కౌంట్ అలౌడ్ ఏమి? అండర్ గ్రూప్ ఏమి? అండర్ గ్రూప్ ఏమ్మా? ఇండైరెక్టే. అది ఇండైరెక్ట్. అయ్యో, ఇండైరెక్ట్
అనే పాటికి అది వచ్చేసింది. ఎక్స్పెన్సెస్ ఎంటర్. తరువాతమా సేల్ టు రాజా ఎంటర్. అండర్ గ్రూప్ వచ్చి సేల్స్ అకౌంట్ ఎంటర్. తర్వాత సేల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. తరువాతమా మిల్లెట్స్ సన్ఫ్లవర్ ఇంతకుముందు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి అవసరం లేదు, ఇప్పుడు క్రియేట్ చేసే పనే లేదు. తర్వాత సేల్స్ ట్యాక్స్ ఎంటర్. సేల్స్ ట్యాక్స్ ఏమి దీని యొక్క గ్రూప్ ఏంటిమా? సేల్స్ ట్యాక్స్ యొక్క గ్రూపు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఆల్రెడీ చెప్పిన మీకు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్. అక్కడ చూడండి ఎంత ఇదిగా ఇచ్చారు. టైప్స్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ అదర్స్. ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్. పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అక్కడ మనమే ఇవ్వచ్చు. అక్కడ టైప్స్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ అదర్స్ ఏంటర్. ఇక్కడ 5%. ఎంత పర్సెంట్మా? 5%. అర్థమైందమ్మా? సేల్స్ ట్యాక్స్ చార్జ్ ఆన్ సేల్స్ 5% కదమ్మా. హలో, విన్నారా? చెప్పండి మేడం. ఇప్పుడు ఈడి బాగా చూడండి. సేల్స్ ట్యాక్స్ ఓకే, ఇది అండర్ గ్రూప్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. తరువాత టైప్స్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ ఇది అవసరం లేదు. ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్. పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎంత పర్సంటేజ్? 5%. అవునా కాదా? అడిచ్చాడు. అయితే దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి? సేల్స్ ట్యాక్స్ సేల్స్ పైన ఆన్ టోటల్ సేల్. అర్థమైందమ్మా? ఇక్కడ అర్థమైందా ఇది? ఎస్ మేడం. ఓకే అర్థమైంది మేడం. ఓకే ఎంటర్. ఓకే, ఇప్పుడు ఆ 5% అనేది అదే తీసుకుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ అది అయిపోయింది, రాజా అయిపోయింది. ఫర్నిచర్ ఎంటర్. ఫర్నిచర్ అనేది ఏమ్మా? ఫిక్స్డ్ అసెట్. ఓకే. తర్వాత ఫర్నిచర్ ఇండియన్ బ్యాంక్ ఆల్రెడీ క్రియేట్ చేసామా? చూడండి. ఓకే, ఇండియన్ బ్యాంక్ క్రియేట్ చేసాం. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఇది కూడా క్రియేట్ చేసేసాం. ఇన్కమ్ ట్యాక్స్ లేదు కదా? ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఎంటర్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏం ఎక్స్పెన్సెస్? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏమి? మామూలుగా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వేసుకుందాం. ఎంటర్. తర్వాత పెయిడ్ టు రామా ఏజెన్సీస్ బై చెక్. రామా ఏజెన్సీస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి పెయిడ్ అంటే క్యాష్, చెక్కే కదా, కాబట్టి అవసరం లేదు. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ. పర్చేజెస్ ఆల్రెడీ అయింది. కృష్ణ, ఇప్పుడు కృష్ణ ఎంటర్. కృష్ణ ఎవరు? క్రెడిటారా డెటారా? బాగా గుర్తుపెట్టుకోండి. పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ, వాళ్ళ నుంచి మనం కొన్నాము, ఏమి? క్రెడిటార్ మేడం. ఎవరు? క్రెడిటార్ కృష్ణ. ఓకే, వెరీ గుడ్. సన్రీ క్రెడిటార్. పర్చేజెస్ వచ్చిందంటే మీకు పక్కన ఎవరన్నా ఉన్నాయి అది క్రెడిటార్ అని పెట్టుకోండి. తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఆన్ పర్చేజెస్. కమిషన్
కమిషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఎంటర్. కమిషన్ రిసీవ్డ్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్, ఎంటర్. తర్వాత నెక్స్ట్. ఈ పర్సంటేజ్లన్నీ కూడా మనకు క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి అక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, మనం చేయమన్నమాట. తర్వాత వేజెస్ ఆల్రెడీ క్రియేట్ చేశారు. తర్వాత సేల్స్ టు వాసు క్రియేట్ చేయాలి. విత్డ్రాయల్ ఫ్రమ్ ఇండియన్ బ్యాంకు అది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాసు ఎవరు? సన్రీ ఎవరుమా? సన్రీ డెటార్. వాసు ఎవరు? సన్రీ డెటార్. తర్వాత ఇక్కడ సేల్స్ టు వాసు అయింది. తర్వాత ఓకే, నెక్స్ట్ వాసు అయిపోయిన తర్వాత డిస్కౌంట్ అలౌడ్ అయిపోయింది, సేల్స్ ట్యాక్స్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్, ఎంటర్. ఏం అకౌంట్ ఇది? పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ రిటర్న్స్ అనేది ఏం అకౌంట్? పర్చేజెస్ అకౌంటే. రిటర్న్స్ ఉన్నా కూడా పర్చేజెస్ అకౌంట్, ఎంటర్. తర్వాతమా నెక్స్ట్ రామా ఏజెన్సీస్ అయిపోయింది. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ. మా కృష్ణ లేదా ఇంతవరకు కృష్ణ లేదమ్మా, చూడండి. మేడం అప్పుడే క్రియేట్ చేసినాం మేడం. చేసినామా? రామ్ ఏజెన్సీస్, రాజా, ఓకే, కృష్ణ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు అవసరం లేదు. తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఇంతకుముందు చేసినామేమో చూడండి మా. కమిషన్ రిసీవ్డ్ ఓకే చేసాము. తర్వాత బిల్స్ పేబుల్ టు కృష్ణ. కృష్ణ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు బిల్స్ పేబుల్, ఎంటర్. బిల్స్ పేబుల్ అనేది ఏంటి? ఏమ్మా బిల్స్ పేబుల్ తెలుసా? కరెంట్ లైబిలిటీ. ఏమే బిల్స్ పేబుల్ అనేది కరెంట్ లైబిలిటీ. బాగా వినండి మా. ఏం బిల్స్ పేబుల్ అంటే అండర్ గ్రూప్ ఏమే? కరెంట్ లయబిలిటీ. ఓకే, అదేవిధంగా బిల్ రిసీవబుల్ కరెంట్ అసెట్, క్యాష్ కూడా కరెంట్ అసెట్, అట్లా అనుకోవాలి సరేనా? మనం అవి రావాలి. తర్వాత సేల్స్ టు వాసు అయిపోయింది, సేల్స్ అయిపోయింది కదా. తర్వాత సేల్స్ ట్యాక్స్, బిల్స్ పేబుల్ ఫ్రమ్ వాసు, సేల్స్ రిటర్న్స్. మనం ఇది క్రియేట్ చేసుంటే అట్లే ఆల్రెడీ ఇక్కడ చూపించేసి ఉంటుంది, ఎర్రర్ అని వస్తుంది అనమాట. మనం ఆల్రెడీ క్రియేట్ చేసింటే సేల్స్ రిటర్న్స్ ఒకసారి క్రియేట్ చేసినామంటే ఇంక రెండోసారి తీసుకోవద్దు. సేల్స్ రిటర్న్స్, సేల్స్ అకౌంట్, ఎంటర్. తర్వాత ఇంకేమున్నాయి? సేల్స్ రిటర్న్స్. ఏమ్మా క్లాస్ టైం మేడం. ఓకేమ్మా, ఇంకా రెండు ఉన్నాయమ్మా అంతే. లోను ఏ అకౌంటు? లోన్ రిసీవ్డ్. ఏం అకౌంట్ మా ఇది? ఏమైంది అంతా వెళ్ళిపోయింది. లోన్ ఏం క్లాస్ మా ఇప్పుడు? ఏం క్లాస్? ఓకే వెళ్ళిపోదు. లోన్ అకౌంట్ మా. లోన్ వచ్చి లోన్స్ అండ్ అడ్వాన్సెస్లోకి వెళ్తాం. ఇప్పుడు లోన్స్ లైబిలిటీ,
ఇక్కడ లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ నుంచి లోన్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇది లైబిలిటీనా లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో చూపిస్తాం. అసెట్ ఎంటర్. తర్వాత లాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? ఎంటర్ ఎంటర్. కరెంట్ అసెట్. ఇన్వెస్ట్మెంట్ వచ్చి కరెంట్ అసెట్. సరేమ్మా, రేపు మనం వాల్యూస్ వేస్తాం. ఓకేనా? అర్థమైందమ్మా? అర్థమైందా?